జవహర్లాల్ నెహ్రూ 125 జయంతి ఉత్సవాల నిర్వహణపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. దీనిలో భాగంగానే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో సదస్సు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ సదస్సు కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు ఈ మీటింగ్కు అటెండ్ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవాళ హనుమంతరావు గారు మీకు చెప్పిన విషయం ఏంటిదంటే, గత కొద్ది రోజులుగా ఈ దేశంలో ఆ నెహ్రూ గారి యొక్క పాత్ర పైన వస్తున్నటువంటి విమర్శలు కానీ, లేక వారు నిర్వహించినటువంటి దాని మీద ఒక వ్యతిరేక భావాన్ని కలుగజేసి అది రాజకీయ మలుపులకు తిప్పుకోవాలనేటువంటి భావజాలాన్ని ఈ దేశంలో ఎదజల్లడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇది వాస్తవాలని, సత్యాలని, ఈ నవభారత నిర్మాణానికి కృషి చేసినటువంటి ముఖ్యులు వారిని గురించి తెలుసుకోవటం, ఆ తర్వాత ఈ జాతికి తెలియజేయటం, ఆ విధంగా యువతలో, మేధావుల్లో ఆలోచన కలిగించి నిజమైనటువంటి విషయాన్ని ఈ జాతి మొత్తానికి అందించాలి అనేటువంటిది అతి ముఖ్యమైన విషయం. అందుకుగానే ఈ 125 ఇప్పుడు వారు చెప్పినటువంటిది, హనుమంతరావు గారు చెప్పినటువంటిది ఆ భాగం. అందుకని నేను ఆ భాగం అనేది పోకుండా ముఖ్యంగా నేటి తరానికి, నాటి తరం అటు స్వాతంత్ర్యం కొరకు కానీ, లేక భారత నిర్మాణం కొరకు కానీ, అంతర్జాతీయంగా జాతిని నిలపడానికి కానీ, ఈ దేశంలో ఐకమత్యాన్ని, ఆ తర్వాత సామరస్యాన్ని, శాంతి అహింసలను నిలబెట్టడానికి కానీ వారు చేసినటువంటి కృషి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవటం మనందరి కర్తవ్యం. అందులో భాగంగా నెహ్రూది మొదటి స్థానంలో, ప్రయారిటీలో ఉన్న, ప్రాధాన్యతలో ఉన్న నెహ్రూ గారి ఉత్సాహ సందర్భంలో వాటినన్నింటినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా ఈ ఆలోచనని మన కార్యకర్తలకు, నాయక శ్రేణికి అందించాల్సినటువంటి అవసరాన్ని గురించి ఈ సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరుపుతున్న దాంట్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకంగా నాగార్జునసాగర్ ప్రాంతంలో ఎందుకు ఈ ఆధునిక దేవాలయాన్ని ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ నిర్మాణంలో భాగమైనటువంటి ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుతూ, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన చేసినటువంటి సేవల్ని, అభివృద్ధిని, ఈ విషయాలు మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశం మొత్తం దేశంలో ఆలోచన. ఒక సందర్భంగా పెద్దలు హనుమంతరావు గారు నాతో చర్చించడం, నేను తిరిగి పిసిసి అధ్యక్షులతో ఇది చర్చించి, ఇది తప్పకుండా ఈ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఒక సదస్సుని నాగార్జునసాగర్ ప్రాంతంలో పెట్టి, ఆ విధంగా ఆయనకు నివాళులు అర్పించటమే కాదు, ఆయన చేసినటువంటి సేవలన్నింటినీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. కానీ ఇది మనం రాజకీయంగా కొన్ని విషయాలు మనకు తెలిసినప్పటికీ అది మన ఉపన్యాసాలు రోజు పరంపరంగా సాగుతున్నాయి. కానీ ఈ మోడర్న్ ఇండియా, నవభారత నిర్మాణం కొరకు ఆయన చేసినటువంటి 1946 నుంచి చేసిన కృషి కానీ, లేక 1920 నుండి స్వాతంత్ర్యం కొరకు వారు పడినటువంటి పాటలు కానీ, ఆ విధంగా ఈ దేశాన్ని ప్రభావితం చేయడం, మీకు సూటిగా ఒక ఎప్పుడు ఎత్తుకుంటుకోవటమే కాదు, మనమంతా రోజు ఈ విషయాలని ప్రజల్లో వెదజల్లటానికి వీలుగా ఆ అంశాల మీద మీకు ఈ సందేశం, ఈ ఉపన్యాసం ఇప్పించాలనేది
మా ముఖ్య లక్ష్యం. ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సబ్జెక్టు మీద అథెంటిక్ అంటే అథారిటీ కొంత సాధించినటువంటి మన పెద్దలు జయపాల్ రెడ్డి గారిని, అదేవిధంగా వివిధ రాజకీయంగా, ఆర్థిక విషయాల్లో, సామాజిక విషయాల్లో అనేక చరిత్ర సత్యాలతో కూడుకొని అనేక పరిజ్ఞానాన్ని నిష్ణాతులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆ తర్వాత సాక్షి ఎడిటర్ మన రామచంద్రమూర్తి గారు, వీరు మేము ఎప్పుడు రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేదే. ఇవాళ జయపాల్ రెడ్డి గారు కూడా రాజకీయ ఉపన్యాసం కాదు, ఇది ఆ విషయం మీద వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మీకు అందించేదానికి వీలుగా వారిని ఇక్కడ మనం ఆహ్వానించడం జరిగింది. మన ఆహ్వానం మేరకు వారు వెంటనే అంగీకరించడమే కాదు, ఆ తర్వాత మీరందరూ కూడా ఇటువంటి విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనేటువంటి అతి ఉత్సాహాన్ని చూపిస్తూ సహకరించి వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ, అందుకని ఇప్పుడు నిజంగా ఆ సబ్జెక్టు గురించి ఇవాళ మీ అందరికీ రాజకీయ ఉపన్యాసాలు ఇస్తలేరు, లేక మోడీని గురించో లేకుంటే టీఆర్ఎస్ గురించో లేకుంటే ఇంకోళ్ళ గురించో మాట్లాడతలేరు, అంత ఏదో చెప్తున్నారనేటువంటి యొక్క భావన మీకు రావాల్సిన అవసరం లేదు. ఇది మొత్తంగా ఇవాళ మీరు నేర్చుకునేటువంటి విషయాలు ఆనాటి యొక్క పెద్దలు చేసినటువంటి కృషి ఏంటిది, ఆ విధంగా మనం ఏ విధంగా స్ఫూర్తిని పొంది ప్రభావితం కావాలి, ఆ తర్వాత మన తరంలో చేయవలసినటువంటి ఇది మన పరంపరకు మనం అందజేయవలసినటువంటి విషయాన్ని గమనించడానికి, అవలోకించడానికి వీలుగా ఈ కార్యక్రమం, ఈ సదస్సు జరుపుతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇందుకు సహకరించినటువంటి వారందరికీ, నా ఇందుకు నిర్వాహకులకు సహకరించినటువంటి వారికి నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను నా ఉపన్యాసానిగా కాకుండా ఓ అధ్యక్షుడిగా మీకు అసలైన సబ్జెక్టు అందించడానికి తగిన సమయాన్ని అందించడంతో పాటు మధ్యలో ఏదైనా వారికి కొంత తెలిసిన విషయాన్ని చెప్పడానికి, ఆ తర్వాత ఆఖరిగానో మధ్యలోనూ ఈ నల్లగొండ జిల్లా విశిష్టత గురించి లేక నల్లగొండ జిల్లా ప్రజల గురించి వచ్చిన వారికి తెలియజేయడానికి నేను కొద్ది సమయం తీసుకుంటాను. అప్పటి వరకు ఇక నా ఉపన్యాసం కానీ ఇతర ఉపన్యాసాలు కానీ అతి తక్కువ ఉంటాయని మీకు తెలియజేస్తూ దాన్ని మీరు స్వీకరించండి. అదేవిధంగా బయట నుంచి వచ్చినటువంటి అతిథులకు, పెద్దలకు ముందు భాగంలో సీట్లు ఇచ్చి మన జిల్లాలో ఉన్న వాళ్ళందరూ వెంటనే వారు వచ్చిన వెంటనే వెనక్కి పోతా ఉండండి అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, కొద్దిగా ఇటు జరిపి ఇప్పుడు మన గౌరవనీయుడు పెద్దలు జయపాల్ రెడ్డి గారు వారి ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు జానారెడ్డి గారు, పర్తి విక్రమార్క గారు,
రామచంద్రమూర్తి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, షబీర్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, సుఖేంద్ర రెడ్డి గారు, భాస్కర్ రావు గారు, ఈ సమావేశానికి ప్రత్యేకం ఇచ్చేటువంటి అందరూ శాసనసభ్యులకు, మాజీ ఎంపీలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మిగతా జిల్లాల వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా, తర్వాత ఈ ప్రాంతానికి 10 సంవత్సరాలు ఎంపీగా ఉండే అరుదైన అవకాశం లభించిన నాకు, ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కలుసుకునే అవకాశం లభించేందుకు వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మీరందరికీ నా నమస్కారం. అరవై సంవత్సరాల క్రితం జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కు శంకుస్థాపన చేశారు. సరిగ్గా 60 సంవత్సరాలు. నా జీవితంలో ఒక అదృష్ట విశేషం ఏంటంటే, అప్పుడు నేను దేవరకొండ ఉన్నత పాఠశాలలో విద్యార్థిగా ఉన్నాను. 7వ తరగతి చదువుతున్నాను. మా అన్నలంతా కూడా హైదరాబాద్ లో ఇంగ్లీష్ మీడియం అయినా నా అంగవైకల్యం వల్ల మా నాయన ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి దేవరకొండ చదివించాడు. ఆనాడు మేము నాగార్జున సాగరు అంటే ఏమిటో మాకు తెలిసేది కాదు. నెహ్రూ గారు అంటే గాంధీ గారి పెద్ద దేవుడు, తర్వాత నెహ్రూ గారు చిన్న దేవుడు. చూడాలనే ఉత్సాహంతో లారీల్లో పడి నేనొక్కనిగా సుమా మొత్తం ఆ దేవరకొండలో ఉండే స్కూల్ విద్యార్థులంతా వచ్చారు. అప్పటిక రోడ్లు లేవు, గుట్టలు, దుమ్ము. వచ్చే వరక అంతా కూడా మాకు దుమ్ము. ఈ సభలో ఆనాడు నెహ్రూ కార్యక్రమంలో పాల్గొనే వారు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, కానీ నాకు అలాంటి అదృష్టం కలిగింది. 60 సంవత్సరాల తర్వాత ఆ సందర్భం గురించి ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెహ్రూ గారు గొప్ప పండితుడు కావచ్చు, కానీ ఆయన ఈ సమావేశాల్లో పాఠశాలలో మన పంతులు చెప్పినట్టుగా చాలా సరళంగా మాట్లాడారు. మాకంతా అర్థమైంది వారు మాట్లాడారు. ఆ సభలో డాక్టర్ పూర్వ రామకృష్ణరావు గారు, పెరివాడ గోపాలరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, జేవి నరసింహరావు గారు వాళ్ళందరూ పాల్గొన్నారు. నెహ్రూ గురించి ఈనాటి సమావేశంలో విషయ ప్రధాన ప్రసంగం చేయవలసిన అవసరం. అందుచేతనే పరిణతి చెందిన 2 రాజకీయ పండితులను జానారెడ్డి గారు చాలా విజ్ఞతతో ఆహ్వానించారు. రామచంద్రరావు గారు, నాగేశ్వర. నెహ్రూ గారి సురేష్ రెడ్డి గారికి, ఎక్స్ స్పీకర్ గారికి స్వాగతం.
సునీత సునీత జానిగా మీరు కూర్చోండి. ఇక వద్దు వస్తుంటారు కూర్చోండి. వద్దులే